హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఏంటంటే ఎక్స్టెన్షన్ బాక్స్ ఎలా రెడీ చేయాలో మనం నేర్చుకుందాం. ఇప్పుడు నేను తీసుకున్న ఎక్స్టెన్షన్ బాక్స్ రిక్వైర్మెంట్ ఏంటంటే మనకి 4 సాకెట్స్ 4 స్విచ్చెస్ అనమాట. దానికి కావాల్సిన బోర్డ్ తీసుకున్నాను, అలాగే మనకి కావాల్సిన సాకెట్స్, అలాగే స్విచ్చెస్. ఇవేంటంటే కొత్త డిజైన్ అనమాట. చూస్తున్నారు కదా, మనకి ఎక్కువ శ్రమ ఏమి లేకుండా, స్క్రూస్ అన్నవి ఏమి లేకుండా ఫిట్టింగ్కి మనకి ఇలా అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. జస్ట్ ఆ అడ్జస్టబుల్ ఉన్నాయి కదా, అవి ప్రెస్ చేస్తే లోపల ఫిట్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నాం కదా, అలాగా జస్ట్ ఆ ఎడ్జెస్ని లోపలికి పెట్టి జస్ట్ ప్రెస్ చేస్తే అవి లోపలికి బోర్డ్లో సెట్ అయిపోతాయి. పాతవి ఏంటంటే స్క్రూస్ ఇస్తారు, స్క్రూస్ ఇచ్చేవారు. స్క్రూస్ని టైట్గా ఫిట్ చేయాలి మనం. దానికి కూడా డిజైన్ అన్నది అంత అంటే చూడటానికి కూడా అంత బాగుండేది కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ బోర్డ్ అయితే ఇలా ఉందన్నమాట. అంటే కొత్త డిజైన్ అయితే అన్నిటికీ సాకెట్స్కి స్విచ్చెస్కి ఇప్పుడు ఒకలాగే ఇచ్చారు. ఒకప్పుడు ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి బోర్డుకి మనమే అంటే వైర్ అన్నది ఫిట్టింగ్ చేసుకోవడానికి, కనెక్షన్ కరెక్ట్గా ఇచ్చుకోవడానికి కూడా మనకి హోల్ అన్నది మనమే చేసుకోవాల్సి వచ్చేది. బట్ మనం ఇచ్చింది స్విచ్లకి మెయిన్ పవర్ సప్లై ఇచ్చాం. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసిన తర్వాత సాకెట్కి పవర్ వెళ్ళడానికి పైన ఉన్న టెర్మినల్ నుంచి ఇక్కడ చూసారు, గమనించారా? ఎల్ అని ఉంది. ఎల్ ఫర్ లోడ్, ఎన్ ఫర్ న్యూట్రల్. ఈ లోడ్కి మనం అంటే ఈ స్విచ్ ఆన్ చేసి ఈ సాకెట్ స్విచ్ ఆన్ చేసి ఈ సాకెట్ ఆన్ చేస్తాం. అలాగే స్విచ్ ఆన్ ఈ సాకెట్ ఈ స్విచ్ నుంచి సాకెట్కి లోడ్ అనే టెర్మినల్ మాత్రమే ఇవ్వాలి. ఈజీగా మన కట్టింగ్ ఆప్షన్ కానీ మనం ఇచ్చేసుకోవాలి. అంటే పాత బోర్డ్స్ ఏంటంటే జస్ట్ మనం కట్ చేసుకోవాల్సి వచ్చేది. మనం డయామీటర్ మనకి ఎంత కావాలి మార్క్ చేసుకొని దాన్ని రౌండ్గా కట్ చేసుకొని చాలా ప్రాసెస్గా ఉంటుంది. ఇక్కడ చూసారు, ఇక్కడ ఒక నాట్ అయితే వేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే రెసిడెన్షియల్ బోర్డ్ కాబట్టి మనం సపరేట్గా క్యారీ చేస్తాం కాబట్టి దానివల్ల అంటే వైర్కి ఏ ప్రాబ్లం రాకుండా, లోపల ఉన్న కనెక్షన్స్ మనకి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి లోపల నుంచి మనం ఒక నాట్ అయితే వేసుకోవాలి. సో దాని నుంచి మనకి న్యూట్రల్ ఒకటి, పవర్ కేబుల్ ఒకటి మనం సప్లై అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఇది పవర్ కేబుల్, ఇది న్యూట్రల్ కేబుల్ అన్నమాట. ఇక్కడ మనం దీనికి ఒకదానికి ఇచ్చేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ కూడా మనకి పవర్ కేబుల్ అంటే మనకి మెయిన్ నుంచి వస్తుంది కదా, దానికి ఇక్కడ సప్లై అనేది ఇచ్చాము. ఎందుకు ఇక్కడ 4 అంటే మనకి ఇక్కడ 4 కూడా కనెక్షన్ అన్నది ఉంది కాబట్టి మనం ఒకదానికి ఇస్తే మొత్తం 4కి కూడా మనకి సప్లై అనేది వస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఏ స్విచ్ని అయితే ఆన్ చేస్తే ఆ స్విచ్కి మనకి పవర్ సప్లై అనేది వచ్చేటట్టు మనం ఇలాగా కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. కనెక్షన్స్ అన్నీ ఇచ్చేసుకున్నాక మనకి టోటల్గా లోపలికి అన్నీ ఇన్సర్ట్ చేసేసుకొని వాడు ఇచ్చిన స్క్రూస్ని మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చారు కదా, సో ఇక్కడ దానికి మనం ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట స్క్రూస్ని. ఓకేనా? అలాగే ఇక్కడ మనకి బయట ఇచ్చిన పవరు అలాగే న్యూట్రల్ దానికి కూడా మనకు ఒక ప్లగ్ పిన్ అన్నది ఉండాలి కదా, దానికి కూడా మనం కనెక్షన్ అనేది ఇచ్చుకుంటే మనకి ఎక్స్టెన్షన్ బాక్స్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.